ప్రభు నందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ విధముగా ఈ సమయంలో సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాతండ్రి అయినటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియులారా, యేసు ప్రభు గారి దేవుడు కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాచక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడు, దేవుని పెద్ద కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుందామండి. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమే నీవయ్యా, ప్రేమగల యేసు, జాలే నీవయ్యా, జాలిగల క్రీస్తు, జాలే నీవయ్యా, నా జాలిగల క్రీస్తు, చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రియమైన దేవుని వల్ల వాకింగ్కి వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతలు 4వ అధ్యాయం 20 వచనం అండి. సామెతలు 4వ అధ్యాయం 20 వచనం అండి. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. సామెతలు 4:22 అండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏటిస్తుందండి? దేవుని వాక్యం ఏమిస్తుందండి? దొరికిన వారికి అవి జీవమును, నిత్య జీవము. నిత్య జీవం అంటే ఇక్కడ నుండి జీవం కాదండి, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాల జీవం కాదండి. అలాగే సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నిజమేనండి ప్రియులారా, బైబిల్ చదివితే నో షుగర్, నో బీపీ అండి, ఆరోగ్యంగా ఉంటుందండి. ఎందుకంటే దేవుని మాటలు కదా, దేవుడే కదా, తృప్తిగా భోంచేస్తాం, హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే ఏ టెన్షన్స్ ఉండవండి. బైబిల్ అంటే దేవుడు కదా, దేవుని మాటలు కదా, అందుకేనండి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే క్రైస్తవ సమాజం, బోధకులు, పెద్ద పెద్ద వర్గ ప్రియమైన దేవుని వల్ల రోజు రోజుకు మనకి ఎలా ఉంటుందంటే, ఈరోజు సత్య సువార్తను ప్రియమైన దేవుని వల్లరా ఎక్కడికి పోతుంది సమానం. ప్రియమైన దేవుని వల్ల బైబిల్ గ్రంథం దేవుడు రాయించిన గ్రంథం కదా. బైబిల్ మొత్తం నాకే తెలిసినటువంటి పెద్ద బోధకులకి ప్రియమైన దేవుని వల్ల ఈ మధ్యకాలంలో సత్య సువార్తను సమాధి చేస్తున్నారు.
సత్య సువార్తను సమాధి చేస్తున్నారు. భిన్నమైన సువార్త ద్వారా దాడులు చేయించుకుంటున్నారు. సత్య సువార్తను సమాధి చేస్తున్నారండి. భిన్నమైన సువార్త ద్వారా దాడులు చేయించుకుంటున్నారు. చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన క్రైస్తవ సమాజమా, సత్య సువార్త అండి. సువార్త అనగానేమి తెలుసు కదండి. లేఖనం ప్రకారము యేసుప్రభు గారు మరణించెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఇదే సత్య సువార్త అండి. 3వ దినమున లేపబడెనండి. ప్రియమైన దేవుని వల్ల చూస్తున్నాం కదా, సత్య సువార్తను సమాధి చేస్తున్నారు ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సమాజంలో. అలాగే భిన్నమైన సువార్త ద్వారా దాడులు చేయించుకుంటున్నారు. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే యేసుప్రభు గారు సత్యమే చెప్పారండి. యేసుప్రభు గారు సత్యమే చెప్పారండి. ఏం చెప్పారండి? నేను దేవుని కుమారుని అని చెప్తే యేసుప్రభు గారిని ఏం చేశారండి? సిలువేసి చంపేశారు. ప్రియమైన దేవుని వల్ల అందుకనే ఈ సమాజం యేసుప్రభు నేను దేవుడు కుమారుని చెప్పినందుకే చంపినటువంటి సమాజం అనమాట. అందుకనే సత్య సువార్తని నిర్భయంగా చెప్పడానికి ఏ విధంగా సంకోచం మనం చేయకూడదు. ప్రియ దేవుని వల్లరా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? మనకు తోడుగా ఉన్నాడా? దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రపంచం అంతా ఏకమైన నీ మీద ఒక తెల వెంట్రుకకు అయినా సరే నేల రాలదు. అంత గొప్పవాడండి దేవుడండి. ఏమండి, మన దేవుడు ఎంత గొప్పవాడండి? సర్వ ప్రపంచానికి, సర్వ సృష్టికి. అందుకే చెప్పాం కదా, సర్వోన్నతుడు, సర్వానికి ఉన్నతుడు, అలాగే సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు. అంటే ప్రియమది అందరికీ అనమాట. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక ఆయన. అది నువ్వు ఎవరవుగాక, నువ్వు హిందువుడువా, క్రైస్తవుడువా, ముస్లింవా, బౌద్ధుడువా, ఎవరైనప్పుడు కూడా దేవుడు ఒక ఆయనండి. చూసారు కదా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉండేవారంగా మనం ఉంటున్నామా? అంతా చూసారా, ప్రపంచం అంతా ఏకమైన నీ మీద ఒక తెల వెంట్రుకైనా నేల రాలదు. అంత గొప్పవాడండి దేవుడు. ప్రియ సహోదరులారా, దేవుడు తోడుగా ఉంటే ఎంత అద్భుతమైనటువంటి పనులు చేయించగలడు, ఎంత అద్భుతమైనటువంటి మనుషులు ఎంచుకోగలడని మనం చూసుకోగలిగినట్టయితే, 1 సమూయేలు 16:18 ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే 1 సమూయేలు గ్రంథం 16:18 మనం గమనించుకున్నట్టయితే దేవుని ఎంతటి మహోన్నతుడు, ఉత్తముడో మనం చూసుకున్నట్టయితే చూడండి. బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడగు, చూసారా, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని. ఎవరు చూశారండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టింపబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన. ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయించగలడు. ప్రియమైన దేవుడు అంటే ఆయన వాయించడు. అంటే ఆయన చూస్తారు కదండి, డ్రమ్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, ఎంత బాగా వాయిస్తున్నాడు, డప్పులు ఎంత బాగా తపలా వాయిస్తున్నాడు, ఎంత బాగా సంగీతం వాయిస్తున్నాడు అంటారు కదా. చమత్కారంగా వాయింపగలడు. అతడు బహు శూరుడును. చూసారా, అతడు బహు శూరుడును, యుద్ధశాలియు. ఎవరి గురించండి? మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు, మరియు దేవుడు వానికి తోడుగా నున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళు ఎవరు తోడుగా ఉన్నారండి? దావీదు గారికండి. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నారండి? ఎలా ఎన్నుకున్నాడండి ఆయన? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికండి? దావీదు గారికి. ఎప్పుడు చూసుకున్నారండి ఆయన? ఎలా చూశారండి ఆయన? చూసారు, బెత్లెహేమీయుడు అని యెష్షయి కుమారులు ఒకరిని చూచితిని. యెష్షయి కుమారులు అందరూ ఉన్నారండి.
ఎంతోమంది ఉన్నారు, కానీ ఉన్నప్పటికీ ఎవరిని చూశారండి ఆయన? దావీదు గారినే చూసారా? చమత్కారముగా వాయింపగలడు, అతడు శూరుడు చూసారా? శూరుడు, పౌరుషవంతుడు, అలానే యుద్ధం చేయగలిగేటటువంటి యుద్ధశాలి, మాటలో కూడా నేర్పరి, రూపస్యునైన, మరియు దేవుడు వానికి తోడుగా ఉండదు. ఎంతోమంది ప్రేమ దేవుని వల్లరా ఎంతోమంది ఉంటామండి, కానీ దేవుడు అందరికీ తోడుగా ఉండడండి. అందరికీ తోడుగా ఉండే పరిస్థితి అంటే ఉంటారండి, కానీ దేవుడు ఎన్నుకునే వారిలో ఎలా ఉంటారు? అందరికీ చూసారు అక్కడ అంతమందిలో ఎవరినండి తోడుగా ఎవరికి ఉన్నారండి? దావీదు గారికి ఉండడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల. మరియు 1 సమూయేలు 18:14 అండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి, చూసారా, ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఏమండి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి కలిగి బుద్ధిలో, చూసారా, ప్రవర్తనలో ఉన్నాడు కనుకనే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడండి. ఏమండి? దేవుడు తోడుగా ఉండాలంటే ఎలా ఉండాలండి? సుబుద్ధి కలిగి ఉండాలి, ప్రేమతో ఉండాలి, కరుణతో ఉండాలి, వాత్సల్యంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి. నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నంతకాలమే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నంతకాలమే నీకు తోడుగా ఉంటాడు. నీ బుద్ధి మారిందో, ఎదుట సహోదరుడి మీద అతి తుచ్చమైన బుద్ధిగా మారిందో, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నావో, దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడండి. దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. ప్రియమ దేవుని వల్లరా, దేవుని ఆత్మకు సంతోషం ఉండదు నీ ఎడల. ఎలా ఉండాలండి? సుబుద్ధి కలిగి ఉండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ యొక్క వ్యవహారం బాగుండాలి, నీ ఆచారాలు బాగుండాలి, నీ యొక్క నడవడిక బాగుండాలి, అలాగే దేవుని సంకల్పంలో ఉండాలి, దేవుని ప్రణాళికలు ఉండాలి. అందుకనే నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నంతకాలమే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బుద్ధి మారిందో, ఎదుటి సహోదరుల మీద అతి నీచమైన బుద్ధిగా మారిందో, తప్పుడు అభిప్రాయాలు చెప్పడం కలిగిందో ఉన్నావో, దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మకు సంతోషం ఉండదండి. చూస్తారు కదా దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందండి? హెబ్రీ 10:38 అండి. హెబ్రీ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రిక అండి, 10:38 అండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూసారా? నా ఎదుట నీతిమంతుడైన వాడు నీతిమంతుడిగా ఉండి, సుబుద్ధి కలిగిన వాడిగా ఉండి, మంచి నేర్పరిగా ఉండి, పనిమంతుడిగా ఉండి, విశ్వాసముగా ఉండి, నమ్మకముగా ఉండి జీవించును కానీ, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించును కానీ, అతడు వెనుక తీసిన మరలా నువ్వు వెనక్కి వెళ్ళిపోయి, మళ్ళీ మొదటి బుద్ధికి వెళ్ళిపోయి, అంటే దేవుడిని ఇంకా విడిచిపెట్టేసి మరలా పాత జీవితానికి వెళ్ళిపోయి, తెలుసు కదా, దుర్మార్గ జీవితాలు మళ్ళీ వెళ్ళిపోతూ, వ్యభిచారత్వానికి, దొంగతనానికి, లేనిపోయినన్నిటికీ, వ్యసనాలకి బానిస అయితే ఏముంటుంది ఆయన? ఏముంటుందని దేవుడికి ఏముంటుందంటే, దేవుడికి వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు శాంతి ఉండదంటే, దేవుని ఆత్మకు శాంతి ఉండదంట. నీకు ఆత్మ ఇచ్చింది ఆయనే కదా. నీలో ఉన్న ఆత్మ ఎవరండి? జీవాత్మ, పరమాత్మ. చూసారా? జీవవాయువుగా చూసారా? నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మించి, ఆయన నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను, ఆత్మ ఆయనండి. ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని ఆత్మకు సంతోషం ఉండడం లేనప్పుడు ఇంకా లాభం ఏముందండి? అలాగే ప్రియమైన దేవుని వల్లరా, దావీదు గారిని చూసి ఎవరెవరు భయపడ్డారో మనం చూసుకున్నట్టయితే, చూస్తారు కదా, ఆయన చెప్పారు కదండి, ఎంతటి ధైర్యవంతుడండి ఆయన, నీతిమంతుడండి. ప్రియమైన దేవుని, ఆ దినమున ఇశ్రాయేలు సైన్యం తిరస్కరించబడి ఉన్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును ఫిలిష్తీయులు. చూసారు ప్రియమైన దేవుని, ఎందుకంటే దావీదు గారికి హెచ్చించినటువంటి ఈ యొక్క విధానం మనం చూసుకున్నట్టయితే ఎంతో ప్రియమైన దేవుని వల్ల దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు ఆయన తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా భయపడారు. చూసారా? దావీదు గారి ప్రవర్తన, దావీదు గారు దేవుడి యందు ఉన్నటువంటి ఆయన యొక్క విశ్వాసం, భక్తి,
చూసి సౌలు గారు మరీ భయపడ్డారండి. చూసారుగా, మొదటి సమయంలో ప్రేమ దేవుని వల్లరా దేవుడు ప్రేమ దేవునరా దేవుడు దావీదునకు తోడుగా నుండుటయు. చూసారా, దేవుడు దావీదునకు తోడుగా నుండుటయు. మొదటి సమయంలో అండి 18:21 అండి. మొదటి సమయంలో గ్రంథం 18:21 అండి. దేవుడు దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తె అని మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరీ ఎక్కువగా భయపడెను. సరే, దేవుడు తోడుగా ఉంటే పిల్లనిచ్చిన మామ అయినా సరే, చూసారు ఆయన రాజు కదా, అంత రాజు అయినప్పటికీ పిల్లనిచ్చిన మామ అయినప్పుడు కూడా పిల్లనిచ్చిన మామండి ఆయన. చూసారు, ఆయనే చెప్పాడండి, ఎవరైతే గొలియాదును చంపుతారో వాడికి అర్ధరాత్రి వచ్చి నా కూతుర్ని ఇస్తానని చెప్పినటువంటి రాజు, మహారాజు ఏమాడండి, దావీదునకు దేవుడు తోడుగా ఉండుటయు, తన కుమార్తె అయిన మీకాలును అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ భయపడ్డాడు. దేవుడు తోడుగా ఉంటే రాజు అయినా భయపడతాడు ఏంటి, మహారాజు అయినా భయపడతాడు ఏంటి. ప్రేమ దేవుని వల్లరా దేశాధిపతి అయినా భయపడతాడు, ప్రపంచాధిపతి అయినా భయపడతాడు, అమెరికా అధ్యక్షుడు అయినా భయపడతాడు, చైనా అధ్యక్షుడు భయపడతాడండి. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దావీదు గారికి. చూస్తారు కదా, ప్రేమ దేవుని వల్లరా అపోస్తుల కార్యములు 7:9 అండి. అపోస్తుల కార్యములు 7:9 అండి. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ ఏంటి, ఐగుప్తులు పోండి అమ్మేశారు. ఎవరండి, అన్నదమ్ములు అమ్మేశారండి యోసేపుని. దేవుడు అతనికి తోడయుండును కనుక తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి ఏంటి, ఎలా తప్పించారండి యోసేపుని ఎవరు తోడుగా ఉన్నారండి, ఇది దేవుడు యోసేపుకి, అక్కడ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నారండి. తప్పించి ఏం చేశారు, ఇంకా 7:10 అండి. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ప్రియులారా, ప్రేమ దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, దేవుడు తోడుగా ఉంటే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయనేది దీంట్లో మనం గమనించుకోవాల్సి వస్తుందండి. చూసారు కదా, దీంట్లో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏంటండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈయన, వాళ్ళ అన్నతమ్ములు ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపుని ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయుండెను కనుక అతని శ్రమలన్నిటిలోని తప్పించి దయను, చూసారు, ఆయనకు దయ ఇచ్చారు, జ్ఞానమునిచ్చారు. అంటే ప్రతి ఒక్కరైనా దయగా ఉండాలని చెప్పి దయగలగ మనసు ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున, ఫరో ఎదుట రాజు అండి, ఐగుప్తు రాజు, పెద్ద రాజు, మహారాజు. ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించాడు. చూసారా, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి తీసుకెళ్ళాడండి. చూసారా, దేవుని ప్రేమించుటో, చూసారా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవునికి తోడుగా ఉన్నవారు. దేవుడు తోడుగా ఉన్నాడా నీతో, దేవుడు తోడుగా ఉన్నాడో లేదో నీవు చేస్తున్న నీ పనులు బట్టే నువ్వు నిర్ణయించుకోవాలి, ఆలోచించుకోవాలి. నాకు దేవుడు తోడుగా ఉంటున్నాడా, నేను దేవుని పనే చేస్తున్నానా, ఏదో కేవలం వారానికి ఒకసారి వెళ్ళిపోయి ఏదో నామకావాస్తగా వెళ్ళి బైబిల్ వినేసి వచ్చేస్తున్నానా, దేవుని మాటలు విని వచ్చేస్తున్నా, మిగతా వారం రోజులు అంతా ఏం పట్టింపు లేకుండా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడా. చూసారు ఎంత అద్భుతాలండి. ఎక్కడ ఉన్నటువంటి దావీదు అండి, ఎక్కడ గొర్రెలు కాపరు, ఎక్కడ గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు గారు ఎక్కడ ఎలా ఎంచుకున్నారండి ఆయన, ఏమిటి బెత్లెహేమీయుడైనా యెష్షయి కుమారులు ఒకరిని చూచితని, ఎవరు చూసారైనా, దేవుడు చూస్తున్నాడు. నిన్ను చూశాడు, నిన్ను కూడా పంపించారు. నిన్ను ఎక్కడి నుంచి అండి, జగత్తు పునాది వేయబడ పునికే మనల్ని కూడా పంపించారు. కానీ దేవుడు తోడుగా ఉండేటటువంటి మనసులో మనం ఉంటున్నామా, దేవుడు తోడుగా ఉంటే ఎంతటి మాత్కార్యాలు జరుగుతున్నా. చూశారు కదా దావీదుకి యోసేపు గారిని, ప్రేమ దేవుని వల్లరా. అందుకనే దేవుడు తోడుగా ఉండేటటువంటి వారిగా మనం ఉండగలిగేటటువంటి ప్రయత్నంలో ఉంటున్నామా, దేవుని మార్గంలో, దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని సంకల్పంలో. అలాగే ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని పట్టించే విషయంలో, అలాగే ఆ యొక్క
జ్ఞాన గ్రంథాన్ని ఎదుటి వ్యక్తి చెప్పే విషయంలో, సువార్త విషయంలో, అలాగే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, దేవుని ప్రియకుమారుడు యేసు ప్రభు గారు చెప్పినటువంటి మాటలను మనం ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి ఆయన యొక్క మాటని ఆచరించేవారిగా ఉండగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ఇటువంటి పనిలో ఉన్నప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన పనులన్నిటి యందున ఆయన మేలుకరంగా ఉంటాడు, మన కుటుంబాన్ని మేలుకరంగా చేస్తాడు. అలాగే నీ వెళ్ళి ప్రతి ప్రాంతం అవనివ్వండి, నీ ప్రాంతం సుఖ సంతోషాలతో ఉంటుంది, నీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది, నీ దేశం సుఖ సంతోషంగా ఉంటుంది, చివరికి ప్రపంచమే సుఖ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటుంది. కనుకనే ఆ యొక్క మార్గం నడిచేవారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రేమ దేవుని వల్ల పాట పాడుకుందామండి. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా నా జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమ చూపు క్రీస్తు తండ్రి పంపగా, మన పాపముల కొరకు మరణం వీడినాడు. ప్రేమ చూపు క్రీస్తు తండ్రి పంపగా, మన పాపము కొరకు పరమును వీడినాడు. పరమును వీడి భువికొచ్చినాడు. ప్రేమ చూపు యేసు తండ్రి పంపగా, మన పాపము కొరకు పరమున వీడి భువిపైకొచ్చినాడు. ప్రేమ చూపు యేసు మన పాపముల కొరకు పరమున వీడి భువిపై పుట్టినాడు. వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, ఈ లోకానికి వచ్చెనుగా. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా యేసుని పంపినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా యేసుని పంపినాడు. తండ్రి పని కొరకై భూమికి వచ్చి మన పాపము కొరకు పానము విడిచినాడు. తండ్రి పని కొరకై భూమికి వచ్చి
చేసి మన పాపము కొరకై ప్రాణం విడిచినాడు. మార్గమయ్యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, మార్గమయ్యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, మార్గమయ్యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, ఈ లోకానికి వచ్చెనుగా. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా చుక్కు తెల్లని ప్రేమ. ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలి గల క్రీస్తు. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అందరికీ పంపించండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటూ, అలాగే లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు అయినటువంటి యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఇట్లు మీ ఈశ్వరరావు.